ఓవర్కమింగ్ కరప్షన్. తెలుగులో కూడా దానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఏదైనా పాడైపోతున్నా, ఏదైనా ఇబ్బంది అవుతున్నా, ఏదైనా ఇక నా చేయి జారిపోతుంది, నా కంట్రోల్లో ఉండట్లేదు, నాకు బాధ కలుగుతుంది అనుకుంటే కరప్షన్ అన్నమాట. ఏదైనా పాడైపోతుంది అనుకోండి కరప్షన్. ఆర్థికంగా తగ్గిపోవడం, భయం వేయడం, దీన్ని ఎలా అధిగమించడము, హౌ టు ఓవర్కమ్ దిస్. ఓకే, బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభు వారిని 3 రోజులు ఆయన్ని సమాధిలో పెట్టిన ఆయన శరీరము కుళ్ళిపోయిందా లేదా? అయితే లాజరస్ శరీరము కుళ్ళిందా లేదా? ఓకే, మరి యేసు ప్రభు వారి శరీరము ఎందుకు కుళ్ళిపోలేదు? చనిపోయాడు, ప్రాణం లేదు, ఇది శరీరమే ఉంది, ఎందుకు కుళ్ళిపోలేదు? ఎందుకంటే కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన నా దేహమును కుళ్ళు పట్టనీయడు. ఓకే, అంటే కుళ్ళిపోవాల్సినటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన ఆత్మ లేదు, దేవుని ఆత్మ కూడా లేదు, యేసుప్రభు వారి ఆత్మ అక్కడ లేదు, పరదేశంలో ఉంది. అంటారు దొంగతోటి, నేడు నువ్వు నాతో ఎక్కడ ఉంటావు అన్నాడు, పరదేశం. సో 3 రోజులు ఎక్కడున్నాడు ఆయన? 3వ రోజు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఆయన ఆత్మ ఎక్కడికి వచ్చింది? సమాధిలో మళ్ళా దూరింది. అయితే ఈ 3 రోజులు ఆయన లేనప్పుడు మరి లాజరస్ ఆత్మ కూడా 3 రోజులు ఎక్కడుందో తెలియదు. కానీ ఆ 3 రోజుల్లో 3వ రోజు ఏమైపోయింది? మొదటి రోజు నుంచే కుళ్ళు పట్టడం ప్రారంభించింది, 2వ రోజు, 3వ రోజు. కానీ యేసు ప్రభు వారి శరీరం కుళ్ళు పట్టలేదు. అంటే ఈ రోజు కూడా ఒక్కొక్కసారి మన సామర్థ్యముతో లేకపోయినా, మన ప్రమేయము, మన బలానికి మించిందైనా, మన సామర్థ్యానికి, మన తాహానికి మించిందైనా, నీ హద్దులు దాటిపోతున్నా దేవుడు అది నిన్ను పాడు చేయకుండా, నీ చేయి దాటిపోకుండా తన సామర్థ్యము ద్వారా దాన్ని నీ హద్దుల్లోనే ఉంచుతాడు. ఈవెన్ దో ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, గాడ్ కెన్ స్టిల్ పుట్ ఇట్ ఇన్ యువర్ కంట్రోల్. దట్స్ హౌ యు ఓవర్కమ్ కరప్షన్. అంటే పరిశుద్ధాత్ముడు ఈ 2 పనులు చేసింది పరిశుద్ధాత్ముడు. 3వ రోజున యేసు ప్రభు వారిని మృతుల్లోంచి లేపింది ఎవరు? తండ్రే చేశాడు. తండ్రి ఏ సహాయంతో చేశాడు? పరిశుద్ధాత్మ సహాయం. పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి ఆత్మ, అవునా? దేవుని ఆత్మ. ఇప్పుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపింది పరిశుద్ధాత్ముడే. ఈ 3 రోజులు ఆయన శరీరము కుళ్ళు పట్టకుండా ఉండిచ్చింది కూడా ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఎంతమందికి అర్థమైంది ఇది? సో ద సేమ్ స్పిరిట్ క్యాన్ డూ ఇట్. అంటే మరి లాజరస్కి ఎందుకు జరగలేదు అలాగా? ఎందుకు కుళ్ళిపోయింది? ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ వాగ్దానాన్ని నమ్మి పట్టుకొని మరణించాడు కాబట్టి తన శరీరము కుళ్ళు పట్టలేదు. ఎంతమందికి అర్థమైంది? అంటే వాగ్దానం అనేది, అందరూ వాగ్దానం అనండి. వాగ్దానం అనేది నువ్వు ఎప్పుడైతే వింటావో, దాని విషయమై విశ్వాసం వస్తుందో, దాని విషయమై ఆలోచిస్తావో, ఆ వాగ్దానము నీ ఒంటికి పడుతుంది. చూడండి, ఇప్పుడు వేసవికాలం వస్తుంది, అందరూ కూడా పచ్చి మామిడికాయలు ఏం చేస్తారు? కోసి పచ్చళ్ళు పడతారు. పచ్చడి పట్టి వెంటనే తింటారా, లేకపోతే ఒక 4-5 రోజులు, వారం ఉంచుతారా? ఉంచితే దాన్ని ఊరగాయ అంటారు అనమాట. ఊరుతుంది, ఉప్పు, కారం అన్ని మసాలా పడుతుంది అనమాట. అలాగా ఎప్పుడైతే వాక్యం విని, ఒకవేళ ఉప్పు వేయకుండా దానికి తెలియదు, ఎప్పుడైతే మనం ఏదైనా విని దాన్ని మాటిమాటికి వింటామో, అది నీ జీవితంలో నీకు తెలియకుండానే సమయం ప్రకారము నెరవేరుతుంది. అంటే యేసు ప్రభు వారు 2 నమ్మారు. నేను చనిపోయినప్పుడు ఈ 3 రోజులు నా దేహము కుళ్ళు పట్టదు, 3వ రోజు నా తండ్రి నన్ను తన ఆత్మతో లేపుతాడు. ఎంతమందికి అర్థమైంది? అదే రీతిగా ఈ భూమి మీద నుంచి మనం పరలోకానికి వెళ్తున్నప్పుడు ఈ భూమి మీద కూడా సమృద్ధిగా, స్వస్థతగా, ఆరోగ్యముగా ఉండి పరలోకంకి వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటున్నారు? లాజరస్ కూడా వెళ్ళాడు, కరెక్టే. కానీ లాజరస్ ఎలాగ వెళ్ళాడు? అనారోగ్యముతోటి, అప్పుల బాధతోటి, గుమ్మం మీద చాలా కష్టాలు పడుతూ వెళ్ళాడు. అంటే ఎక్కడెక్కడైతే లోకము ఇది ఇంతే అనుకుంటాదో దాన్ని నువ్వు అధిగమించి జీవించునుగాక. యు సీ దట్ వేర్ ద వరల్డ్ థింక్స్ ఇట్ ఈస్ న్యాచురల్ అండ్ కామన్, గాడ్ విల్ మేక్ ఇట్ సూపర్ న్యాచురల్. ఎంతమంది ఇలాగ పరిశుద్ధాత్మని అన్ని రంగాల్లో వాడుకుందాం అనుకుంటున్నారు? yes, you can use the Holy Spirit in all areas. కరెక్టే. దేవుడు మనము చనిపోయిన తర్వాత కడబోరం మోగితే లేచిపోతాం, కరెక్టే. అప్పుడు మహిమ శరీరం వస్తుంది, అప్పుడు మనం ఆయన స్వరూపంలోకి మార్చబడతాం, కరెక్టే. అయితే ఆయన పరిశుద్ధాత్ముడు అది చేస్తాడు. ఈ జీవితకాల యాత్రలో కూడా నీ దేహాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సమృద్ధి గల జీవంలో నడిపించగలని ఎంతమంది నమ్ముతున్నారు? అంటే ఆయన ఏమంటాడు? మీరు ఇక్కడ బతికేయండి, నన్ను నమ్మండి, నేను కడబోరం మోగినప్పుడు పరిశుద్ధాత్మని పంపిస్తాను, అప్పుడు పరిశుద్ధాత్మని మిమ్మల్ని లేపుతాడు అన్నాడా? చూద్దాం, లెట్స్ గో. అయితే ఈ పరిశుద్ధాత్మని మనం చూస్తే యోహాను వరకు ఎవరో దీన్ని సరిగ్గా యోహాను వరకు ఇది రాలేదు, శిష్యులకు కూడా రాలేదు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. జాన్ 7:39. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి. అంటే సిలువ మరణము తర్వాతే
పర్మనెంట్ గా మన దేహములో పరిశుద్ధాత్మ ఉండడానికి మనకి అనుగ్రహింపబడ్డదంట. దేని తర్వాత? సిలువ తర్వాత. అంటే సిలువకు ముందు ఎవరికెవరికి ఏం జరిగినా, ఏ ప్రవక్తకి సేవకుడికి ఏం జరిగినా అది నీకు జరగడానికి వీలు లేదు. అంటే అబ్రహాము కంటే గొప్ప జీవం జీవించవచ్చు మనం, ఏలియా కంటే, ఎలీషా కంటే. ఎందుకంటే వారి కాలంలో పరిశుద్ధాత్ముడు వారి దేహములో నిరంతరము జీవించే సామర్థ్యం పొందుకున్నారా? పొందుకోలే. అప్పుడప్పుడు వచ్చేదంట ఆత్మ వారి మీదకి. సంసోన్ మీదకి అప్పుడప్పుడు వచ్చేదంట, మోషే మీదకి అప్పుడప్పుడు వచ్చేదంట, ఎలీషా మీదకి అప్పుడప్పుడు వచ్చేది, ఏలియా మీదకి అప్పుడప్పుడు వచ్చేది, దావీదు మీదకి అప్పుడప్పుడు వచ్చేది. దావీదు అయితే అదే ప్రార్థన చేస్తాడు, అయ్యా అప్పుడప్పుడు వచ్చే ఆత్మను కూడా నువ్వు తీసేకయ్యా అని చేస్తాడు. ఎంతమంది తెలుసా ప్రార్థన? ఆత్మ వచ్చినప్పుడల్లా ఎలుగుబంటిని చీల్చేవాడు, సింహాన్ని చీల్చేసేవాడు, గొలియాతుని చంపేసేవాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు బలంగా ఉండేవాడు, మిగిలిన టైంలో సామాన్యంగా ఉండేవారు. అయితే ఇక్కడ చూస్తే తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి, ఇది సిలువ తర్వాతే. శిష్యులు కూడా నిలకడగా ఉండే ఆత్మ యేసుప్రభు కాలంలో లేదు. యేసుప్రభు కాలంలో ఆయన అభిషేకంతో వారు స్వస్థపరిచారు రోగులను, ఆయన అభిషేకంతో వారు అన్ని చేశారు. కానీ వారంతటి వారు ఆత్మతో అభిషేకింపబడలే, వారు ఆత్మతో వారు చేసి ఆ కార్యాలు చేయలే శిష్యులు కూడా. అంటే ఆయన సిలువ తర్వాత ఎప్పుడైతే మేడగడి మీద అందరూ కలిపి ప్రార్థిస్తారో మొట్టమొదటిసారిగా ఈ భూమి మీదకి పర్మనెంట్ గా మనుషుల్లో ఉండడానికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? పాతకాలంలో అప్పుడప్పుడు వచ్చేది, సమూయేలు వచ్చేది. అవునా, సమూయేలు మీదకి అప్పుడప్పుడు వచ్చేది, ప్రవక్తలు ప్రవచించాలన్నప్పుడు వచ్చేది, దేవుడు ఏదైనా గొప్ప విషయాలు చేయాలన్నప్పుడు వచ్చేది, బోర ఊదినప్పుడు లేక ఆరాధన చేసినప్పుడు ప్రార్థనకు జవాబుగా అనేక సార్లు వచ్చేది. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటంటే తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి లేదు. అంటే యేసు ప్రభువు వారు సిలువ మీద చనిపోయిన తర్వాత ఆయన తిరిగి అన్నిటిని జయించి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఏం చేశాడు? కూర్చున్నాడు. చూద్దాం ఒక మాట. అంటే యోహాను సువార్త 16:13 వచనంలో ఉంది. 13వ వచనం. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమియో బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. ఒకసారి 7 కూడా చదువమ్మా. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి రావాలి పర్మనెంట్ గా. అంటే ఎవరు వెళ్ళాలి అక్కడికి? యేసయ్య వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలా? సిలువ ద్వారా మాత్రమే వెళ్ళాలా. మామూలుగా వెళ్తే పరిశుద్ధాత్ముడు రాడు. ఎందుకు సిలువ ద్వారా వెళ్ళాలా? పరిశుద్ధ అనండి, అందరూ ఆత్మ అనండి, పరిశుద్ధ ఆత్మ. మరి మనము యేసు ప్రభువారు రాకముందు మనం పరలోకములో పరిశుద్ధాత్ముడు ఎందుకు మనలో ఉండడు? ఎందుకంటే మనము పాపులము, ఆయన పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడు పాపుల్లో ఉంటాడా? ఉండడు. వచ్చి గబగబాల ఆవరించి చూడండి మీరు. అలాగే దేవుడు కూడా పాపులు ఎక్కువ ఉండలేడు కాబట్టి అలా ఆవరించి మళ్ళీ వెళ్ళిపోతాడు కాలిపోకుండా. పాపం పరిశుద్ధం ఏం చేస్తుంది? ఉండలేదు. హోలీ స్పిరిట్ కెనాట్ స్టే ఇన్ సిన్. అందుకని వచ్చి ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత సాలరా బాబు శరీరం మా పాపి అని మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట. యూనో, పాత నిబంధన అంతా ఇలాగే జరిగే అద్భుతాలు. హీ వాస్ కమింగ్ అండ్ హీ వాస్ గోయింగ్. అలాగే పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే ఆయన సిలువ మీద రక్తము కార్చాడో, ఇదిగో లోకము యొక్క పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు మోసుకొని పోవు గొర్రెపిల్ల కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి నీతో నిరంతరము ఉండగలడు. కొంతమంది నా భవిష్యత్ పాపాలు క్షమించలేదు అనరు. అనకపోతే పరిశుద్ధాత్ముడు వెంటనే వెళ్ళిపోవాలి నువ్వు తప్పు చేస్తే. ఈ రోజు నమ్మి బాప్తిజం పొంది అవతలను తిట్టావు అనుకో, ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవాలి. లేక నోట్లోంచి ఏదన్నా ఒక చెడ్డ మాట వచ్చేసింది అనుకో, ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవాలి. లేక దావీదులో ప్రార్థన చేయాలి, నాయన తీసేయకు, నాయన తీసేయకు, నాయన. కానీ ఇక్కడ యేసయ్య తన రక్తము కార్చాడు కాబట్టి సిలువలో అతడు ఈ భూమి మీద నువ్వు ఈ భూమిని విడిచిపెట్టే వరకు నీ దేహాన్ని విడిచిపెట్టాడు పరిశుద్ధాత్ముడు. అంటే నీ భవిష్యత్ పాపాలు కూడా క్షమించబడే నమ్మాలా లేదా? కానీ జనాలు నమ్మట్లే, వాళ్ళకి అర్థం కావట్లే. ఎలా ఉంటాడు తప్పు చేస్తే? ఎంతమంది పిల్లలు తప్పు చేస్తే తల్లులు ఇంట్లోంచి గెంటేసి చంపేశారు? ఎంతమంది పిల్లలు, తండ్రులు, తల్లులు పిల్లల్ని వదిలేశారు ఒక తప్పు చేసిన వెంటనే? వాడు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లోకి ఇడిపించుకొచ్చి స్టేషన్ గుమ్మం దగ్గరే కూర్చుంటారు కానీ వాడిని విడిచిపెట్టరు. నీ ప్రేమే ఇలాంటిదైతే ఆ ప్రేమను నీకు ఇచ్చినటువంటి వాడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? నజరేయుడైన యేసయ్య ఈరోజు నీ వాక్యానుసారముగా
ఏ రీతిగా మేము పరిశుద్ధాత్మని ఇంతకాలము మేము ఉపయోగించుకోలేదో, ఇంతకాలం మేము చింతిస్తూ వారి మీద నిందలేస్తూ ఇదంతా అయిపోయింది, ఇక మా పని అయిపోయింది ఈ భూమి మీద, ఇక పరలోకంకి వెళ్ళే వరకు మాకేం జరగదు అనుకుంటున్నాము. కానీ కాదు, నువ్వు చనిపోయినప్పుడు కూడా ఆ దేహాన్ని కుళ్ళు పట్టనివ్వలేదు. ఈ భూలోక యాత్రలో పరిశుద్ధాత్ముడిని మాకు ఆదరించడానికి ఇచ్చావు. మేము ఇక్కడ ఏదో కష్టాలు పడి పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆదరణతో వెళ్ళే కృప మాకు ఇచ్చావు. అన్ని రంగాల్లో జీవింపచేసి మమ్మల్ని తీసుకెళ్తానని ఇదిగో నీ శరీరాన్ని మాకు ఇచ్చావు. ఈరోజు నీ దేహము ద్వారా సంఘానికి వచ్చిన వారందరూ అన్ని రంగాల్లో జీవింపచేయి. ఇదిగో ఒక 5 నిమిషాల్లో 4 సంవత్సరాలు పనిచేయని కిడ్నీలను కొత్త కిడ్నీలుగా జీవింపచేశావు. ప్రతి జీవితంలో అన్ని రంగాల్లో జీవింపచేయగల దేవుడవు. ఇదిగో ఈరోజు నీ శరీరము ద్వారా మమ్ములను అన్ని రంగాల్లో జీవింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి.